హలో నమస్తే వెల్కమ్ టు ఎమీ వైబ్స్. ఏంటబ్బా కుండ పట్టుకున్నానని చూస్తున్నారా? నేను ఇప్పుడు దీపక్ ఎడ్ల కిచెన్ దగ్గర ఉన్నాను. ఇక్కడ కుండ బిర్యానీ చాలా ఫేమస్ అంట. సో లేట్ చేయకుండా ఇక్కడ ఏమేమి వెరైటీస్ ఉన్నాయో చూసేద్దామా? వావ్, దిస్ ప్లేస్ ఇస్ అమేజింగ్. నేను ఇప్పుడు దీపక్ ఎడ్ల కిచెన్ దగ్గర ఉన్నాను. అండ్ సీరియస్లీ బయట నుంచి చూస్తే చాలా నార్మల్ ఉంది, కానీ లోపలికి వస్తే ఇట్స్ ఓపెన్ గార్డెన్ డైనింగ్ అండి. లైక్ నార్మల్గా ఎప్పుడైనా మనం బాగా అలసిపోయినప్పుడు బయటికి వచ్చి ఎక్కడికైనా తినాలి అన్నప్పుడు అంత క్లోజ్డ్ రూమ్స్ ఉండి ఇబ్బందిగా ఉంటుంది కదా. సో ఇక్కడ ఓపెన్ గార్డెన్ టైప్ ఉంది. అండ్ ఫోటో షూట్ చేసుకునే వాళ్ళకైతే రియల్లీ అమేజింగ్ ప్లేస్ అనమాట. సో నేనైతే అస్సలు లేట్ చేయకుండా ఇప్పుడు కిచెన్లోకి వెళ్ళిపోతాను. ఇక్కడ స్పెషల్స్ ఏంటో చూసేస్తాను మరి. దీపక్ ఎడ్ల కిచెన్ ఫౌండర్ దీపక్ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. సార్, నేను లైక్ పాట్ బిర్యానీ గురించి మీ దగ్గర నేను ఒకటి విన్నాను. లైక్ 7 years నుంచి మీరు పాట్ బిర్యానీ డెలివరీ కూడా చేస్తున్నారంట, మేకింగ్ చేసి. అవునండి, ఇది స్టార్ట్ చేసి మేము ఆల్మోస్ట్ 7 years ఇప్పుడు 1995-96లో స్టార్ట్ చేసాము. ఓకే. అప్పటి నుంచి ఒక ప్యాషన్గా స్టార్ట్ చేసి రిక్వైర్మెంట్ బట్టి డెలివరీస్ ఇచ్చేవాళ్ళు, మా ఓన్ స్టాఫ్తో చేసేవాళ్ళం. అప్పుడు స్విగ్గీ జొమాటో కూడా జస్ట్ వెరీ ఇనిషియల్ స్టార్టింగ్ స్టేజెస్లో ఉండి వాళ్ళు డెలివరీ చేసేవాళ్ళు కూడా కాదు. ఆ టైంలో మేము అవుట్ సోర్స్ చేసి మా సొంత వాళ్ళతో రిక్వైర్మెంట్ బట్టి డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి పంపించి డెలివరీ చేస్తాం. నైస్ సార్, చెప్తుంటే నాకు చాలా ఎక్సైటింగ్ ఉంది. సో లేట్ చేయకుండా మరి కిచెన్లోకి వెళ్ళిపోదామా? లెట్స్ గో సార్. కిచెన్లోకి రావడానికి గ్యారంటీగా కొన్ని రూల్స్ మార్పించాలి అన్నారు. లైక్ హ్యాండ్ వాష్ అండ్ కేర్ మీకు ఆల్రెడీ కనిపిస్తుంది. సో ఈరోజు మనం పాట్ చికెన్ అండ్ పాట్ వెజ్ బిర్యానీ చూడబోతున్నాం. దీపక్ గారు, నేను చాలా చోట్ల చూశాను లైక్ దమ్ బిర్యానీ అని ఇలా స్పెషల్గా, కానీ కుండలో బిర్యానీ చేసే ఆలోచన మీకు ఎలా వచ్చింది? ఇది నాకు 2004-05 ఆ టైంలో ఒకరోజు ఇలాగే మధ్యాహ్నం ఖాళీగా ఉంటే శిల్పారామంకి వెళ్ళాను. శిల్పారామంకి వెళ్ళి తిరిగి దాన్ని విండో షాపింగ్ చేస్తూ ఉంటే కొన్ని ప్లేసెస్లో కుండలు అమ్ముతా ఉన్నారు. సరే కుండలు చూస్తా కుండలు గురించి వింటున్నాం. చేపలు పులుసు చేస్తుంటారు, రకరకాల వంటలు చేస్తుంటారు మన పాతకాలం వాళ్ళు. సో మనం కూడా ఎందుకు ట్రై చేయకూడదని 2 కుండలు కొనుక్కొని వచ్చి ఇంటికి తీసుకొచ్చి దానిలో బిర్యానీ ఎలా అయితే మనం హండీలో చేస్తాం అదేవిధంగా కుండలు ఎందుకు చేయకూడదని ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి తినిపించాను. ఇంట్లో వాళ్ళు తిని ఈ టేస్ట్ కొద్దిగా వేరేగా ఉంది, చాలా బాగుంది, ఇది ఎట్లా మళ్ళీ ట్రై చేయమన్నారు. సో మళ్ళీ ట్రై చేసిన తర్వాత ఒకరోజు నేను ఇలానే ఫేస్బుక్లో పోస్ట్ చేశాను. నా పర్సనల్ అకౌంట్లో ఫేస్బుక్లో పోస్ట్ చేశాను ఇట్లా కుండ బిర్యానీ అనగానే దానికి చాలా లైక్స్ కామెంట్స్ వస్తా. కొంతమంది ఏమడిగారంటే మాకు కమర్షియల్గా చేసి పెట్టగలుగుతారా అని అడిగారు. సో నేను ఏమనుకున్నానంటే నాకు బీయింగ్ ఏ ఫుడ్ ప్యాషనేట్, సరే ఎందుకు ట్రై చేయకూడదు కమర్షియల్గా అని కొంతమందికి తయారు చేసి పంపిస్తా జరిగింది. సో అలా అది స్ప్రెడ్ అయిపోయి దాని కుండకే దీపక్ ఎడ్ల స్పాట్ బిర్యానీ పేరు వచ్చేసి అదే దాన్ని ఒక కమర్షియల్ యాక్టివిటీగా స్టార్ట్ చేశాను. వావ్, నైస్ సార్. లైక్ కుండలో మీరు పర్సనలైజ్గా చేపిస్తారా సార్? అవును, ఆర్డర్ ఇచ్చి చేయిస్తాం మేము. అది మాకు సైజు స్పెసిఫిక్ సైజ్తో ఆర్డర్ ఇచ్చేసి ఒక్కొక్క కుండలో మాకు 300 గ్రాముల చికెన్ 300 గ్రాముల రైస్ వెళ్ళేటట్టు ఇద్దరికి సరిపోయేటట్టు కుక్ చేయగలిగేటట్టు తయారు చేయాలి. అస్సలు లేట్ చేయకుండా పాట్ బిర్యానీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. దీపక్ గారు, మరి మాకు పాట్ బిర్యానీ ప్రాసెస్ చూపిస్తారా? తప్పకుండా.
మొదటగా మనం ఈ కుండను తీసుకొని నీళ్ళలో నానబెట్టిన కుండను తీసుకొని దీనిలో లోపల కొద్దిగా ఆయిల్ రాస్తాం, లేకపోతే కుండ చాలా వేడెక్కి అన్నం అంతా చుట్టూ అంటుకోకుండా చేసి వీటిని రెడీ చేసి పెట్టుకొని దాని తర్వాత మనం చికెన్ ఏమో ఇప్పుడు మనం 2 వెరైటీస్ ఆఫ్ బిర్యానీ చూపెడుతున్నాము. ఒకటేమో వెజిటేబుల్ బిర్యానీ, ఒకటి చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ వచ్చేటప్పటికి మనం 1200 గ్రాముల కన్నా తక్కువ ఉన్న బర్డ్సే తీసుకుంటాం. 1000 కిలో నుంచి 1200 గ్రాముల చికెన్ మట్టుకే ఆర్డర్ చేసి తెప్పించుకుంటాం. టెండర్గా ఉంటుంది అది. చేసి ఒక్కొక్క ముక్క 100 గ్రాముల పీస్ కొట్టిస్తాం. ఒక్కొక్క కుండలోకి 300 గ్రాముల చికెన్, 300 గ్రాముల రైస్ వస్తుంది. సో కిలో దీనిలో అందాజాగా 3 కుండలు తయారు చేయగలుగుతాం. తర్వాత ఇప్పుడు వెజిటేబుల్స్ ఏదైతే ఉన్నాయో వీటిని క్యూబ్స్గా కట్ చేసుకొని పొటాటో, బీన్స్, క్యారెట్, అది కాకుండా మీల్ మేకర్ వెజిటేరియన్ మీల్ మేకర్ని కూడా మనం నీళ్ళలో నానబెట్టి దాన్ని కూడా యాడ్ చేస్తాం వెజిటేబుల్. దాంతో ఏమవుతుందంటే ఇది వెజిటేరియన్ అయిపోతుంది. దీనికి మనం మసాలాలు యాడ్ చేస్తాం. మొదటిగా మనం తీసుకోవాల్సింది ఉప్పు తగినంత, మనకి ఎలా కావాలంటే ఎలా. దీనిలో ఉన్న ఇదేంటంటే మనం కస్టమర్కి కావాల్సినట్టు కస్టమైజ్ కూడా చేయొచ్చు. ఎవరికైనా కొద్దిగా స్పైసీగా ఎక్కువ కావాలంటే ఎక్కువ, ఎందుకంటే మనం ఈచ్ ఇండివిజువల్ కుండ వండుతున్నాం కాబట్టి మసాలాలు కలిపేది కూడా మనం దాని ప్రకారమే. ఉప్పు తీసుకున్నాం మనం. ఉప్పు తర్వాత పసుపు మన ఇండియన్ వంటలన్నిట్లో వాడతాం. దీనికి యాంటీసెప్టిక్ అంటారు కాబట్టి గుడ్ క్వాంటిటీ ఆఫ్ పసుపు వాడతాం. మరీ ఎక్కువ కాకుండా బట్ గుడ్ క్వాంటిటీ ఆఫ్ పసుపు. దాని తర్వాత మేము 2 రకాల కారం వాడతామమ్మా. ఒకటేమో రెగ్యులర్ మిర్చి కారం వాడతాం. అలాగే మళ్ళీ దీనికి కొద్దిగా కలరేషన్ ఇస్తాని కోసం కాశ్మీరీ లాల్ మిర్చి పౌడర్ వాడతాం. దానిలో ఏంటంటే కానీ కారం తక్కువ ఉంటుంది. సో ఇది మనకి చూడండి తేడా చూడండి. ఇప్పుడు ఈ కారంకి కలర్ తక్కువ ఉంటుంది. సో మనం లాల్ మిర్చి, కాశ్మీరీ లాల్ మిర్చి కూడా వాడతాం. దీంతో ఏంటంటే కొద్దిగా మీట్కి కలర్ వస్తుంది. ఉప్పు, కారం, పసుపు వేసిన తర్వాత మనం దీనిలో కొద్దిగా జీరా పౌడర్ కొద్దిగా వాడతాం, లేకపోతే ఇది టేస్ట్ డామినేట్ చేస్తాం. కొద్దిగా ధనియా పౌడర్, ధనియాలు ఇవన్నీ మన దగ్గర పొడి కొట్టుకున్న పౌడర్ కనిపిస్తుంది. ఫ్లెక్స్ ఉంది కాబట్టి. దాని తర్వాత అల్లం వెల్లుల్లి కూడా కొద్దిగా జాగ్రత్తగా వేసుకోవాలమ్మా. ఇది ఎక్కువైపోతే కూడా మొత్తం బిర్యానీ అంతా అల్లం వెల్లిపాయ వాసన వచ్చేస్తుంటుంది. నేను నార్మల్గా బయట అంతా ఎలా చూస్తానంటే సార్, లైక్ బిర్యానీ చేసి కుండలో పెట్టించేలాగా చూస్తాను. మీరేం బిర్యానీ కుండలోనే వండుతా అంటున్నారు. నాకు చాలా స్పెషల్గా అనిపిస్తుంది. నేను దాన్ని పాట్ బిర్యానీ అంటాను. మాది పాట్ బిర్యానీ అంటాం మేము. ఇది వచ్చి గరం మసాలా అమ్మా. గరం మసాలాలో మనం వాడేది లవంగం, ఇలాయచీ, పెద్ద ఇలాయచీ, జాపత్రి, చెక్క, మన బిర్యానీ ఆకు, షాజీరా ఇవన్నీ కలిపి లైట్గా దోరగా ఫ్రై చేసి పౌడర్ కొట్టి దాన్ని మనం రెడీగా పెట్టి ఇది ఫ్రెష్గా ఏ రోజు ఆ రోజు చేస్తామమ్మా. మనకి ఫ్లేవర్స్ రిటైన్ అయ్యేదానికి రోస్ట్ మంచిగా ఉంటే లైక్ టేస్ట్ కూడా మనకి మంచిగా ఉంటుంది. కొద్దిగా ఫ్రై చేస్తాం వల్ల ఫ్లేవర్స్ బయటకు వస్తాయి. దానివల్ల ఇది గరం మసాలా వాడిన తర్వాత మనం ఏం చేస్తామంటే కొద్దిగా ఈవెన్ ఫుల్ మసాలా ఇది కూడా వాడతాం కొద్దిగా. ఇది అనాస పువ్వు, ఇది లవంగం, ఇది గ్రీన్ ఇలాచీ. మనం స్పెషల్ కేరళ నుంచి తెప్పించుకుంటాం మేము. యాలక బుడ్డలు, గ్రీన్ ఇలాచీ, యాలక బుడ్డలు, ఇది చెక్క, ఇది షాజీరా. అలాగే దీనిలో కూడా సేమ్ వెజ్ బిర్యానీలో కూడా సేమ్ మసాలాలు ఆల్మోస్ట్ అన్ని ఒకటే మసాలా. 2 బిర్యానీసే కాబట్టి 2 దాంట్లో సేమ్ మసాలాస్ ఉంటాయి, కానీ ఇంగ్రీడియంట్స్ మాత్రం కంప్లీట్ వెజ్ ఇంగ్రీడియంట్స్ మారుతాయి, కానీ మసాలా సేమ్ ఉంటాయి. వేయించిన ఉల్లిపాయలు ఇవి కూడా మనం మన దగ్గర వేయించి తయారు చేసి ప్రతి 3 రోజులకు ఒకసారి ఫ్రై చేసి పెట్టుకుంటాం. నాకు ఇదంతా చూస్తుంటే కూడా క్లియర్గా అర్థమవుతుంది సార్. లైక్ బయట నాన్ వెజిటేరియన్స్కి వెజిటేరియన్స్కి ఒక డౌట్ ఉంటుంది, వెజిటేరియన్స్కి ఎస్పెషల్గా, అరే మాకు నాన్ వెజ్ ఫుడ్నే చేసిన దాంట్లోనే ఇది కూడా చేస్తారు అన్న భయం బయట బాగా వెళ్తుంటుంది కదా సార్. ఇక్కడ సపరేట్ పాట్లో వెళ్తుంది కాబట్టి ఏ భయం ఉండదు. తర్వాత మనం వాడతాం పెరుగు.
పెరుగువాడు. ఇప్పుడు మీరు అడిగిన డౌట్కి నేను చెప్తాను. ఇప్పుడు ఈ రెండు పక్కన పక్కనే పెట్టాం కాబట్టి మీరు అనొచ్చు ఇది అది కలుస్తుంది కదా అని. సో మేము వెరీ స్పెషల్గా వెజిటేరియన్ కలిపిన తర్వాత మళ్ళీ చేతులు కడుక్కొనే మళ్ళీ నాన్ వెజిటేరియన్ చేసి పెడతాం. సో ఇప్పుడు మొదటగా మనం వెజిటేరియన్ కలిపేస్తాం. రెండోదమ్మా, నేను ఎప్పుడు చేత్తోనే మసాలాలు కలపాలని అంటాను. చేతులు నీట్గా క్లీన్ చేసుకొని, ఎందువల్లంటే స్పూన్తో కలపడం వల్ల మసాలాలు అంత బాగా ముక్కలకు పట్టవు, అంత వేరువేరుగా ఉంటాయి. అయితే ఇప్పుడు ఎక్కువ చేత్తోనే ప్రిఫర్ చేస్తానమ్మా. మా స్టాఫ్కి కూడా చేత్తోనే కలపమని చెప్తాను. ఒకసారి ఇది అయిన తర్వాత దీనిలో మేము నూనె, కాస్త ఆయిల్, కొద్దిగా నెయ్యి, ఇది తగినంత మనకి కస్టమర్ చెప్పిన దాని ప్రకారం మనం ఎలా కావాలంటే అలా చేసి చేస్తాం. ఎందుకంటే ఇది కస్టమర్ చాయిస్. కొంతమంది ఏమంటారంటే మాకు నూనె చాలా తక్కువ కావాలంటారు, కొంతమంది మాకు నూనె బాగా కావాలి, నెయ్యి కావాలంటారు. సో ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే మన కస్టమ్ మేడ్ ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఇవి కాకుండా దీనికి నిమ్మకాయ రసం నిమ్మకాయ రసం యాడ్ చేస్తాం. మీ బల్క్ లో బయట ఆర్డర్స్ తీసుకుంటారు సార్ కస్టమైజ్డ్ తీసుకుంటాం. అంటే మీరు లైక్ ఇంత లైక్ సపోజ్ ఎక్కువ బల్క్ లో కావాలి అంటే ఎంతసేపు పడుతుంది సార్ మీకు మేకింగ్ కి? కుండల్లో కావాలనేటప్పటికి బల్క్ లో మాకు ఎక్కువ అంటే మేము ఒక 25-30 వరకు ఇవ్వగలుగుతాం. గంటన్నరలో ఇవ్వగలుగుతాం. బట్ అంతకన్నా ఎక్కువ కావాలంటే రెగ్యులర్ హండీస్ లో పెద్ద వాల్యూమ్ లో ఇన్ హండ్రెడ్స్ ఆఫ్ కిలోస్ కూడా 2 గంటల వ్యవధిలో చేసి చేయగలుగుతాం. కస్టమైజ్ కూడా అవైలబుల్ ఉందంట. నాకు సార్ మ్యాగ్నేట్ చేస్తుంటేనే చాలా మంచిగా అనిపిస్తుంది. సో టేస్ట్ కోసం నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. చూసారు కదమ్మా, ఇది ఏంటంటే ఇలా కలిపి మనం ఒక 15-20 నిమిషాలు వదిలేస్తే మసాలా బాగా మనకి లోపల వెళ్ళిపోతుంది. అండ్ ఇప్పుడు చికెన్ కలుపుతున్నారు సార్. చికెన్లో మసాలా మంచిగా ఉంది, మంచిగా అనిపిస్తుంది చూస్తుంటేనే. మీరు అబ్జర్వ్ చేస్తుంటే అమ్మా, ఇప్పుడు వెజిటేరియన్ కలిపేస్తాము, దాన్ని పక్కన పెట్టేసి మళ్ళీ దీన్ని కలవకూడదు, మళ్ళీ దీన్ని వెజిటేరియన్ నుంచి నాన్ వెజిటేరియన్ కూడా కలవకుండా చేతులు కడుక్కొని మళ్ళీ ఇది కలుపుతున్నాం అమ్మా. దాంతో ఏంటంటే మనం ఎప్పుడు వేరే వాళ్ళ సెంటిమెంట్స్ రెస్పెక్ట్ చేయాలనే దాన్ని నేను బిలీవ్ చేస్తాను. నేను బిలీవ్ చేస్తాను, నా స్టాఫ్ని కూడా బిలీవ్ చేసేటట్టు చేస్తాను. ఎందుకంటే నేను తినని వస్తువు నాకు తెలియకుండా పెడితే నాకు ఎలా ఇష్టం ఉండదో, వాళ్ళు తినని దీన్ని మనం చేయకూడదు అనేది నాకు ఒక ఇది పాలసీగా పెట్టుకొని నేను మా స్టాఫ్ కూడా చెప్తాను. ఎట్టి పరిస్థితుల్లో నాన్ వెజిటేరియన్ కలవకూడదు, దానికే ఉండాలి. మళ్ళీ అదే విధంగా ఇందులో కూడా మనం నూనె యాడ్ చేసుకుంటున్నాం. తగినంత నూనె, నెయ్యి కూడా మేము చాలా పర్టికులర్ అమ్మా. మేము ఒక ఫామ్ నుంచి తెప్పించుకుంటాం, మా కోసం తయారు. నాకు నెయ్యి చూస్తేనే అర్థమైపోతుంది సార్, లైక్ స్వచ్ఛత, వాసన, మంచి వాసన వచ్చినట్టు. మేము ఏం చేస్తామంటే రెగ్యులర్ గా కొనకుండా ఒక ఫామ్ నుంచి మేము ఆర్డర్ చేసి మా కోసం స్పెషల్ గా చేపిస్తారు. సో దాంట్లో ప్రతి ఫ్లేవర్ వస్తుంది. ఇలా అదే విధంగా నిమ్మకాయ, దీన్ని కూడా అదే విధంగా మ్యాగ్నేట్ చేసుకొని మసాలా అంతా అంటేలాగా కాసేపు కలర్ చూసారు కదా, మసాలా కలర్ అంతా. అండ్ మెన్షనబుల్ ఏంటి అంటే దీంట్లో అస్సలు టేస్టింగ్ సాల్ట్ వాడలేదు. సో టేస్టింగ్ సాల్ట్ అనేది లైక్ టేస్ట్ రావాలని అందరు చాలా ఎక్కువ వేసేస్తారు అనమాట, అది చాలా అన్హెల్తీ. సో ఇక్కడ స్పెషల్గా చూస్తే టేస్టింగ్ సాల్ట్ అస్సలు వేయలేదు. మీరు అనేదానికి నేను ఒక విధంగా ఒప్పుకోనమ్మా. ఎందుకంటే చెప్తాను, ఇప్పుడు మేము వేయలేదని అందరూ వేయకూడదని కూడా అనను. చైనాలో మొత్తం తినేదే టేస్టింగ్ సాల్ట్. వాళ్ళు ఎంత హెల్తీగా ఉన్నారు, మనం తినము అని చెప్పి మనం కంట్రోల్ పెట్టుకున్నాం. కానీ కంట్రోల్డ్గా ఏది వాడినా పర్లేదు అనేది నా. అవును సార్, కంట్రోల్ లైక్ టేస్ట్ కోసం అనేది టేస్టింగ్ సాల్ట్ బల్క్ లో వాడుతున్నారు సార్. ఇప్పుడు బల్క్ లో వాడుతున్నారు. కంట్రోల్డ్గా వాడితే దేని వల్ల ఏమీ నష్టం జరగదు. ఎందుకంటే చైనా ఆర్ ఫారిన్ కంట్రీస్ మొత్తం వాళ్ళు వాడేది ఉప్పే వాడరు, వాళ్ళు వాడేది చైనీస్ సాల్ట్ వాడిన తర్వాత కూడా వాళ్ళు హెల్దీగా ఉన్నారు, ఫిట్గా ఉన్నారు. ఇప్పుడు మన దగ్గరే ఒబేసిటీ అదంతా ఎక్కువ. ఫారిన్ పోయేటప్పటికి వాళ్ళు సన్నగా గట్టిగా ఉంటారు, మరి కష్టపడతారు, వాళ్ళు మనకన్నా బాగా కష్టపడతారు అంతా. మరి వాళ్ళకి ఏం జరిగింది, మనకి ఎలా జరుగుతుంది? మసాలా తయారు చేసుకున్న తర్వాత ఒక పొయ్యి మీద గిన్నె పెట్టుకొని తగినంత నీళ్లు దానిలో వేసుకొని, దీనిలో మనం మళ్ళీ ఇందాక వాడిన ఫుల్ మసాలాస్ దీనిలో నీళ్ళలో వేస్తాం. ఈ ఫ్లేవర్ నీళ్ళలోకి రైస్లోకి వచ్చేదానికి. ఇది బిర్యానీ ఆకు,
ఇప్పుడు ఆ మసాలా వేసిన తర్వాత నీళ్ళని బాగా మరగనిస్తాం వలన ఆ మసాలాల్లో ఉన్న ఫ్లేవర్ వచ్చి నీళ్ళలోకి దిగాలి. దీంతో పాటు తగినంత ఉప్పు, వేసేసి దీన్ని ఇలా మరిగిన తర్వాత ఫ్లేవర్స్ అన్ని తీసుకున్న వాటర్ ఫ్లేవర్ తీసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం, ఇప్పుడు మనం తగినంత ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి ఈ ఉప్పుని టేస్ట్ చేసుకొని నీళ్ళలో సరిపోయినంత ఉప్పు ఉందనే చూసుకోవాలి. ఉప్పు సరిపోయింది కాబట్టి ఇప్పుడు దీనికి మనం 4 కుండలు కావాల్సినంత, నేనేమన్నాను 300 గ్రాములు ఒక కుండలు పడుతుంది కాబట్టి మనం ముందుగానే కిలో 200 గ్రాముల రైస్ నానబెట్టి పెట్టుకున్నాం. సో ఒకసారి ఇది మరుగుతం మొదలైన తర్వాత ఈ బియ్యాన్ని దీనిలో వేసేస్తాం, ఈ రైస్ని దీనిలో వేసేస్తాం. ఆల్రెడీ బియ్యం తీసుకొని ఉంటుంది, లైక్ దీనికి కొంచెం తక్కువ వేసుకుంటారా? ఏది తక్కువ వేసుకుంటాం? వాటర్ సార్. వాటర్ మనకి ఎంత ఎక్కువ ఉంటే, గిన్నె ఎంత వెడల్పుగా ఉంటే మన బియ్యం అంత ఓపెన్ అయ్యి. ఓకే. సో ఎప్పుడు కూడా నేను ఏమంటానంటే నీళ్ళు అవసరమైన దానికన్నా కొద్దిగా ఎక్కువ వేసుకోమంటాను. దాంతో ఓపెన్ స్పేస్ పెద్ద గిన్నెలో ఉండటం వల్ల రైస్ ఓపెన్ అయ్యి బాగా పెద్ద స్పేస్ లో వస్తుంది. ఇందులో ఒక 300 గ్రాములు చికెన్ పెట్టానండి నేను. అంటే అందాజాకు ఒక 4 నుంచి 5 ముక్కలు వస్తాయి. కొద్దిగా మసాలా కూడా పెట్టాను. ఇదొకటి. ఇంకో కుండలో కొంతమంది మమ్మల్ని అప్పుడప్పుడు అడుగుతుంటారు, మాకు లెగ్ పీసెస్ కావాలి, మాకు పర్టికులర్ బ్రెస్ట్ పీస్ కావాలి. అది కూడా మనం ఏంటంటే ఇందులో కస్టమైజ్ చేసి వాళ్ళకి ఏది కావాలో పీసెస్ అవి కూడా కుక్ చేసి ఇవ్వచ్చు, వాళ్ళకి చాయిస్ బట్టి. ఇందులో స్పైస్ కావాలంటే స్పైసీ, మసాలా ఎక్కువ కావాలంటే మసాలా, ఎలా కావాలంటే అలా ఇచ్చేసుకోవచ్చు. దాన్ని యాడ్ చేస్తే తగినంత వెజిటేబుల్. ఇప్పుడు ఇందులోనే కొంతమంది మాకు పన్నీర్ యాడ్ చేయమని అడుగుతుంటారు, కొంతమంది ఈ మీల్ మేకర్ వద్దంటారు, కొంతమంది బీన్స్ వద్దంటారు. అలా మనకి ఎలా కావాలంటే అలా ఆ రకంగా కలిపి ఒక్కొక్క పాట్ కోసం కూడా కావాలంటే కలిపి మనం కస్టమైజ్ చేసి ఇవ్వచ్చు. ఎందుకంటే ఒక్కొక్క పాట్ మనం ఇండివిజువల్. ఇప్పుడు చూసారంటే చికెన్ వేరుగా జరుగుతుంది, వెజ్ వేరుగా ఉంది. ఇప్పుడు ఆ రైస్ ఇందులో కలవదు, ఈ రైస్ అందులో కలవదు, దేనికి దానికి సపరేట్గా వస్తుంది. ఇప్పుడు సగం ఉడికిన రైస్ని కొద్దిగా తీసుకొని మనం దీనిలోంచి ఫస్ట్ లేయర్ ఫామ్ చేస్తాం. కొద్దిగా రైస్ చూసారు. ఇప్పుడు ఏ కుండలోకి రైస్ ఒకటే, అక్కడ కామన్ గా ఏమీ లేకుండా కుక్ అయిన రైస్ మనం కుండలోకి. సో ఇక్కడ ఏమైందంటే మనకి ఎక్కడ కూడా వెజ్ నాన్ వెజ్ కలవట్లేదు. ఇది 50% కుక్ అయిన రైస్ ఒక లేయర్, ఫస్ట్ లేయర్ ఫామ్ చేస్తున్నాం. ఫస్ట్ లేయర్ ఫామ్ అయింది. ఇది 50% కుక్ అయిన రైస్ ని మొత్తం నీట్ గా కుండా స్ప్రెడ్ చేసుకొని. ఇక్కడ కూడా చూసారా మీరు, ఇప్పుడు ఈ స్పూన్ నేను వేరే దానిలో వాడను, ఇది నాన్ వెజ్ లో వాడిన స్పూన్ కాబట్టి వెజ్ లో వాడను. దేనికి దానికి సపరేట్ గా ఉంటుంది. ఇలా ఒక లేయర్ అయింది. ఇప్పుడు ఇంతలోకి ఇది మిగతాది ఇంకొంచెం బాయిల్ అయింది, ఇంకొద్దిగా బాయిల్ అయిన రైస్. ఇది కూడా ఇదే విధంగా 3 లేయర్లుగా వేసుకోవాలి. ఎన్ని లేయర్స్ సార్ మొత్తం? 3 లేయర్. ఇప్పుడు ఇది రెండో లేయర్. మొత్తం 3 లేయర్స్ వేసుకోవాలి. అగైన్ స్ప్రెడింగ్. మీరు కూడా నేర్చేసుకొని మా కాంపిటీటర్ అయిపోయేటట్టున్నారు. లేదు సార్, గురువే శిష్యులే. ఇప్పుడు 50% మొదటిసారి వేసాం, 60% రెండోసారి వేసాం. ఇప్పుడు ఫైనల్ గా మొత్తం ఇది ఆల్మోస్ట్ 70% కుక్ అయిపోయింది ఈ రైస్. మరి కుండలోకి ఇప్పుడు హాఫ్ బాయిల్ అయిన రైస్ వేసేసుకున్నాం. నెక్స్ట్ సార్ ఆయిల్ అండ్ గీ వేస్తామంటున్నారు. కాదమ్మా, మనం 3 టైప్స్ ఆఫ్ బాయిల్డ్ రైస్ వేసాం. మొదట్లో వేసిన లేయర్ 50% బాయిల్ అయితే వేసాం, తర్వాత 60% బాయిల్ అయితే వేసాం, ఫైనల్ గా 70% బాయిల్ రైస్ వేసాం. వేసి ఇప్పుడు దీన్ని పైనుంచి మనం అన్నిటి మీద కొద్దిగా నూనె
నూనె కూడా మనకు తగినంత, మనకి కావాలి ఆయిలీగా అంటే ఎక్కువ వేసుకోవచ్చు. కొంతమంది మాకు అసలు వద్దని కూడా చెప్తారు, వాళ్ళకి అసలు నూనె వేయకుండా కస్టమైజ్ చేసిస్తాం. నూనె గీ మనం మొదట్లో వేసుకున్నాం అండ్ మళ్ళీ ఇప్పుడు కూడా మొదట్లో మనం మసాలా అవి కలిపినప్పుడు కొద్దిగా గీ వేసాం. గీ ఎప్పుడు మీట్కి రైస్కి ఒక ఫ్లేవర్ ఇస్తుంది. సో మొదట దానిలో కలిపాం, ఇప్పుడు పైనుంచి కూడా మనం గీ వేసాం. ఇప్పుడు రిక్వైర్మెంట్ బట్టి మనము కొద్దిగా కలర్, ఇది సాఫ్రన్ కలర్ యాడ్ చేస్తాం పైన. కొంతమంది మాకు ప్యూర్ సాఫ్రన్ వేయమంటారు, మనం ఆ విధంగా కూడా కస్టమైజ్ అన్నాం కదా, దాన్ని బట్టి మనం కావాలంటే మొత్తం పైన ఓన్లీ సాఫ్రన్ కుంకుమ పువ్వు వేసి కూడా చేసిస్తుంటాం. దాన్ని రిక్వైర్మెంట్ బట్టి, కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేసిస్తుంటాం. సో దాన్ని మేము ఏమంటామంటే కస్టమైజ్డ్ దీపక్ ఎడ్లా స్పాట్ బిర్యానీ అంటాం దానివల్ల. సో మనం ఇట్లా కొద్దిగా కలర్ యాడ్ చేసాం. ఇది ఫుడ్ గ్రేడ్ కలర్. దీని తర్వాత పైన కొద్దిగా పుదీనా తర్వాత కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్, మీరు చూసుంటే ఇప్పుడు ప్రతి కుండలో కొద్దిగా తక్కువ రైస్ వేసాం. దేనివల్ల అంటే ఎప్పుడైతే మనం దీన్ని మళ్ళీ దమ్ ఇస్తామో అప్పుడు కొద్దిగా రైస్ అవుతుంది రైస్. దానికి స్థలం ఇవ్వాలి. ఇప్పుడు మీరు ఇందాక ఇచ్చేస్తుంటే నేను చెప్పే నీళ్లు పెద్ద గిన్నెలో పెట్టండి, నీళ్లు ఎక్కువ వేయమన్నాను. సో రైస్ స్పేస్ ఇవ్వాలి పెరుగుతానికి. మనం ఎంత స్పేస్ ఇస్తే దానికి అంత బాగా. సో నిండా వేసేదామంటే పెరుగుతానికి స్పేస్ లేకుండా ముద్దగా అయిపోతుంది. ఎప్పుడైతే మనకు స్పేస్ ఇస్తామో అది పొంగి నీట్ గా పైకి పొంగి నీట్ గా మంచిగా కుక్ అవుతుంది. సో ఇప్పుడు మనకి రెడీగా ఉందమ్మా, ఇది ఇప్పుడు రెడీగా దమ్ పెడతానికి. ఇప్పుడు దీన్ని మనం పైనుంచి సీల్ చేద్దాం. సీల్ ఎట్లా చేస్తాం? ఆయిల్ పెట్టేసి నీట్గా కింద నుంచి కూడా ఒకటి పెట్టేసి పైన కింద రెండు ఫాయిల్ పెట్టి సీల్ అయిపోతుంది. సీల్ అయినదాన్ని పొయ్యి మీద పెట్టేసి ఓకే. మందం కూడా ఫాయిల్, కొద్ది మందమైన ఫాయిల్ పెడతాం పైన. ఓకే, మనం పొయ్యి మీద పెట్టుకొని ఇప్పుడు మొదట్లో కొద్దిగా మంట, ఒక 5 నిమిషాలు కొద్దిగా మంట ఎక్కువ పెట్టి ఫ్లేమ్, తర్వాత మనం దమ్ము ఒకసారి సెగ అందుకోగానే మనం తక్కువ చేసి. అండ్ ఫాజిల్ పెట్టారు కాబట్టి ఎంత హీట్నెస్ కావాలో అంత హీట్నెస్ తీసుకున్నా, అండ్ హీట్నెస్ కూడా ఉంటుంది దాంట్లో. ఇప్పుడు మనం మొదట కుండలు దీని మీద పెట్టి కొద్దిగా ఫ్లేమ్ ఎక్కువ ఇస్తాం, కాసేపు ఇచ్చి ఒకసారి దమ్ అందుకోగానే మళ్ళీ ఫ్లేమ్ తక్కువ ఇచ్చేసి దమ్లో ఒక 15 నిమిషాలు కుక్ అయ్యే వరకు వదిలేసిస్తే లోపల బిర్యానీ రెడీ. హాట్ పాట్ చికెన్ అండ్ వెజ్ బిర్యానీ రెడీ అవుతుంది. ఇంకొక 10 minutes టైం పడుతుంది అనుకున్నా. నేనైతే రియల్లీ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను టేస్ట్ చేయడానికి. సో 10 minutes తర్వాత మనం వెళ్ళిపోదాం. హాట్ పాట్ బిర్యానీ వచ్చేసింది. సో నాతో పాటు ఈరోజు దీపక్ గారు కూడా టేస్ట్ అయిపోతున్నారు. సో లేట్ చేయకుండా మనం టేస్ట్ చేసేద్దాం. చాలా హాట్గా ఉంది. రెడీ అయిన మనకి పాట్ బిర్యానీ లైక్ ఒక గిన్నెలోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే లైక్ అన్ని పార్టికల్స్ అని బాగా మిక్స్ అయ్యి, అన్ని ఇంగ్రీడియంట్స్ అని బాగా మిక్స్ అయ్యి టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. నా ముందర పాట్ వెజ్ బిర్యానీ ఉంది. నేను అస్సలు వెయిట్ చేయను, నో వెయిటింగ్, ఓన్లీ ఈటింగ్. నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. దానికి కాంబినేషన్గా మా స్పెషల్ మిర్చి కసాలు చూడండి. మిర్చి కసాలు ఇది చాలా స్పెషల్ ఉంటుంది. మా దగ్గర చాలా మంది అడిగి మరీ తెప్పించుకుంటుంటారు. ఓకే, మిర్చి కసాలంతో
టెక్స్చర్ అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి అండ్ ఫైన్గా ఉడికినాయి. మీరు నోటీస్ చేస్తుంటే మనం ఆయిల్ అంత వేసాం కానీ చుక్క ఆయిల్ కూడా మనకి ఇందులో కుండలో స్పెషాలిటీ ఏమంటే కుండ ఆయిల్ని పీల్చాలి, ఫ్లేవర్స్ రిలీజ్ చేసి ఆయిల్ని పీల్చాలి. మీరు చూసారంటే డ్రైగా ఉంటుంది. టేస్ట్ అమేజింగ్ ఉంది సార్. లైక్ మసాలా కరెక్ట్గా మ్యాగ్నేట్ అయింది సార్, ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. అండ్ మీరు అన్నట్టు సీరియస్ నేను అదే అబ్జర్వ్ చేస్తున్నా, ఆయిల్ అనేది అసలు కనిపిస్తలేదు. లైక్ నేను వేస్తున్నప్పుడు సార్ ఆయిల్ వేస్తున్నారు, లైక్ ఆయిల్ ఎక్కువ అవుతుందేమో అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. కాకపోతే అసలు ఆయిలే కనబడట్లేదు. అండ్ కుండలో చేసినందుకు ఫ్లేవర్ లాగా అనిపిస్తుంది, ఒక రకమైన ఫ్లేవర్ వచ్చింది. ఏంటి కుండ స్పెషాలిటీ అంటే ఇదే స్పెషాలిటీ, కుండ ఆయిల్ అంతా పీల్చాలి. డైట్ చేసే వాళ్ళకి మంచిగా కుండ బిర్యానీ తినండి, మంచిగా సరిపోతుంది. చాలా ఫైన్గా కుక్ అయినాయి వెజిటేబుల్స్. లైక్ మనం ఏ వెజిటేబుల్స్ కావాలంటే ఆ వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. ఇక్కడ నాకు బీన్స్, మిల్ మేకర్, ఆలు, క్యారెట్, అండ్ పుదీనా ఫ్లేవర్ చాలా మంచిగా తెలుస్తుంది. పుదీనా అండ్ మిర్చికా సాలన్ బాగుంది. ఐ లవ్ దాట్. చాలా సాఫ్ట్ అండ్ చాలా టేస్టీగా ఉంది. మిర్చికా సాలన్ అనేది నేను లైక్ రెగ్యులర్గా ఇష్టపడి తింటున్నాను అనమాట. లైక్ నాకు ఇంట్లో చేసుకున్న ఫ్లేవర్ వచ్చింది అండ్ మస్తు ఉంది ఫ్లేవర్ మిర్చికా సాలన్. వావ్, చికెన్ లైక్ చూస్తుంటేనే నాకు నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి అనమాట అసలు. సో ఫైన్గా కుక్ అయిందని నాకు చూస్తేనే అర్థమైపోతుంది. రెడీగా ఉన్నా నేను టేస్ట్ చేయడానికి. చూసారా లైక్ కుక్ అయ్యి ఇంతసేపు అయినా కూడా పొగలు వస్తున్నాయి. ఎలా కుండలా ఉంటే చాలాసేపు హీట్గా ఉంటుంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. అండ్ సీరియస్లీ ఆయిల్ అనేది అస్సలు కనిపించడం లేదు. డైట్ చేసే వాళ్ళకి కుండ బిర్యానీ బెస్ట్ అని నేను ప్రిఫర్ చేయబోతున్నాను. రైస్ మంచిగా కుక్ అయింది అండ్ నాకు క్లియర్గా కనిపిస్తుంది. సీరియస్లీ సూపర్బ్ ఉంది టేస్ట్. పుదీనా ఫ్లేవర్, బిర్యానీ ఫ్లేవర్ మంచిగా దమ్ అయింది, మసాలా మంచిగా అంటింది. సూపర్ ఉంది సార్. లైక్ చికెన్ కూడా ఫైన్గా ఉడికింది సార్. మేము అదే చెప్పారు కదమ్మా మొదట్లోనే, బర్డ్స్ కూడా చాలా చిన్న బర్డ్స్ వాడతాం మేము. లేత మాంసం ఉండాలి. బర్డ్స్ వాడతాం చిన్నవి 1 kg 200 grams కానీ ఎక్కువ సైజు రానివ్వం. ఫ్రెష్లీ కట్ చికెన్ తీసుకుంటాం. చూడండి ఫైన్గా కుక్ అయింది. లైక్ మామూలుగా ఫ్రెష్ చికెన్ ఇలా తీసుకొచ్చి మ్యాగ్నేట్ చేసేసిండ్రు. నాకు డౌట్ ఉండే అసలు ఉడుకుతుందా చికెన్ అన్న లైక్ ఒక డౌట్ ఉండే. అసలు డౌట్ మొత్తం క్లియర్ అయిపోయింది. మంచిగా ఫైన్గా దమ్ అయింది, ఫైన్గా ఉడికింది. పుదీనా టేస్ట్ కానివ్వండి, మసాలా టేస్ట్ కానివ్వండి, ఫ్రైడ్ ఆనియన్స్ ఎందుకు వేస్తున్నారని నా డౌట్ వచ్చింది. కానీ ఫ్రైడ్ ఆనియన్స్ వల్ల నాకు ఒక స్పెషల్ టేస్ట్ వచ్చింది. సార్ ఈ రెసిపీ మీరే డెవలప్ చేశారా? అబ్సల్యూట్లీ నా రెసిపీ అమ్మా. ప్రతి స్క్రాచ్ నుంచి నేనే ఎక్స్పెరిమెంట్ చేసి చాలాసార్లు తయారు చేసి నా ఇంట్లో వాళ్ళు మెప్పించి తర్వాత మార్కెట్లోకి వచ్చాను. ఈరోజు పాట్ బిర్యానీ అంటే మా పేరుతో అసోసియేట్ అయ్యి ఒక ఫేమస్ ఇది అయిపోయింది. ఓకే, ఇది చేసుకోవడానికి మనకి లైక్ అరౌండ్ 40 minutes టైం పడుతుంది. 40 to 45 minutesలో చేయొచ్చు. ఓకే, చికెన్ ఎంత ఫైన్గా కుక్ అయిందంటే, ఫైన్గా రోస్ట్ అయిందంటే సూపర్బ్ ఉంది. మనకు ఆల్రెడీ చెప్పినట్టు మిర్చిగా సాలంతో కూడా టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది అని అన్నారు సార్. సో మిర్చిగా సాలన్ అండ్ చికెన్ పీస్ కంప్లీట్లీ ఫైన్లీ రోస్టెడ్ అండ్ ఫైన్లీ లైక్ కుక్ అయింది మంచిగా. మసాలా టేస్ట్ కానివ్వండి, మసాలా టేస్ట్ అంత మంచిగా దమ్ అయింది. మొత్తం కంప్లీట్గా కలవడం వల్ల టేస్ట్ వచ్చింది ఫుడ్కే కంప్లీట్గా. దీపక్ గారు,
లైక్ ఈ దీపక్ ఎట్లా కిచెన్ ఎప్పటి నుంచి స్టార్ట్ ఇప్పటికి 6 ఏళ్ళు అయింది. 3 ఏళ్ళు మేము బంజారాహిల్స్ నుంచి ఆపరేట్ చేసాము. దాని తర్వాత ఐటీ సెక్టర్ తక్కువ ఉండి మా క్లయింట్లు ఎక్కువ ఐటీ స్టాఫ్ ఉండటం వల్ల ఓకే గచ్చి మూవ్ అయ్యాము. అదే కాకుండా నాకు ఇంటికి కూడా దగ్గర అవుతుంది, ఓకే ఓకే నా టైం ఎక్కువ ఇక్కడ స్పెండ్ చేయగలుగుతారని గచ్చిబౌలి 3 ఏళ్ళు అయింది ఇప్పటికి. సార్ మీ రెసిపీ సూపర్ సార్, నేనైతే ఫ్యాన్ ఫిదా. ఎక్స్పెషల్గా నాకు చికెన్ అనేది బాగా నచ్చింది సార్, ఫిదా చికెన్కి నేను. థ్యాంక్ యూ మ్యామ్. చికెన్లోకి వెజ్లోకి వేసిన ఇంగ్రీడియంట్స్ ఏమైనా సరే టేస్ట్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది, రెండింటికి చాలా యూనిక్గా ఉంది. అండ్ నార్మల్గా దమ్ బిర్యానీ కానీ బయట బిర్యానీస్ మనం తింటూనే ఉంటాం కదా, కుండ బిర్యానీ టేస్ట్ సపరేట్ ఉందని అయితే నేను కంప్లీట్గా చెప్పగలను. ఎందుకంటే టేస్ట్ చాలా యూనిక్ అనిపిస్తుంది, నార్మల్ తినే బిర్యానీ లాగైతే అస్సలు లేదు. అండ్ ఐ లవ్ దిస్. మిర్చిగా సలంతో తింటే స్పెషల్ టేస్ట్ అనిపిస్తుంది. లైక్ నార్మల్ బిర్యానీ తింటేనే ఒక టైప్ ఆఫ్ ఇట్స్ లైక్ లైట్ ఫీలింగ్, సూపర్ ఫీలింగ్. అండ్ మామూలుగా బిర్యానీ తింటే అబ్బా కడుపు ఫుల్ అయిపోయింది, హెవీ అయిపోయింది, అరగదేమో అన్న ఫీలింగ్ ఉంది. కానీ ఇదైతే చాలా లైట్ బిర్యానీ లాగా ఉంది అండ్ చాలా యూనిక్గా ఉంది, నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ దీపక్ గారు. ఫుడ్ వాజ్ రియల్లీ అమేజింగ్, నాకైతే చాలా నచ్చింది ఫుడ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ టైం మాతో స్పెండ్ చేసి మాకోసం స్పెషల్గా కుక్ చేసినందుకు థ్యాంక్ యూ అలాట్ సార్. మై ప్లెజర్, యు హావ్ కమ్ ఆల్ ద వే, ఇక్కడికి వచ్చి షూట్ చేశారంటే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ టు యువర్ టోటల్ టీమ్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఆల్ ఫర్ ద డే. ఇలాంటి ఒక అమేజింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.